తల్లిదండ్రులిచ్చిన ఆస్తిపాస్తులు నిలబెట్టుకోలేని కొడుకుని అసమర్థుడంటారే. మరి అనేక మంది అమరవీరులు తమ జీవితకాలం పోరాడి మనకందించిన దేశాన్ని, దేశ వనరులను కాపాడుకోలేకపోతే మనం కూడా అసమర్థులమేగా. ఒక సామాన్యుడిగా నేనేం చేయగలను అనిపిస్తుందా? మన నేల, మన నీరు, మన వృక్ష సంపద, వీటికి జరుగుతున్న నష్టాన్ని మన వంతుగా తగ్గించగలిగితే చాలు. అందరూ చేస్తున్నారుగా, ఎవరూ చూడట్లేదులే అని ఎక్కడ పడితే అక్కడ లిటరింగ్ చేయడం ఆపేద్దాం. ప్లీజ్ యూజ్ వాటర్ స్పేరింగ్లీ అని చదువుకుంటున్న మన పిల్లలకి మనమే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిలుద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తే ఎలా బతకాలో అలా ఇప్పుడే బతకడం అలవాటు చేసుకుందాం. ఓర్పుగా 4 మొక్కలు నాటి ప్రేమగా కాపాడుకుందాం. ట్రాఫిక్ డిసిప్లిన్ని నిజాయితీగా పాటిద్దాం. ముఖ్యంగా మన తర్వాత తరానికి ఇవన్నీ నార్మలైజ్ చేసేద్దాం. లెట్స్ మేక్ దెమ్ ప్రౌడ్ ఆఫ్ అస్ అండ్ అవర్ నేషన్. ఇప్పుడే వాళ్ళకి అర్థం కావాలి. ఒక్క రోజుకి వచ్చిపోయే దేశభక్తి కన్నా దేశం కోసం ప్రతిరోజు పాటించే డిసిప్లిన్ మిన్నా.